కర్నూలు జిల్లా జోహారాపురం పరిధిలో ఉన్న వక్ఫ్ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వైసీపీ మాజీ ప్రతినిధులు ప్రస్తుత మేయర్ రిజిస్ట్రేషన్ అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో బాధితులు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. జోహారాపురంలోని 154 సర్వే నెంబర్లో వక్ఫ్కు సంబంధించిన 12 ఎకరాల 59 సెంట్లను వైసీపీ నేతలు పాణ్య మాజీ ఎమ్మెల్యేలు మేయర్ ఆధ్వర్యంలో సర్వే నెంబర్ మార్చి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆవాజ్ కమిటీ నాయకులు తెలిపారు. తీసుకోవాలి చట్టపరమైన చర్యలు కబ్జాదారులపైన తీసుకోవాలి కబ్జాదారులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ప్రజాప్రతినిధులపైన చర్యలు తీసుకోవాలి ప్రజాప్రతినిధులపైన చర్యలు రిజిస్ట్రేషన్లను వెంటనే రద్దు చేయాలి. 154వ సర్వే నెంబర్లో అయిన రిజిస్ట్రేషన్లను వెంటనే కాపాడండి ఓ భూములను, కాపాడండి ఓ భూములను, కాపాడండి ఓ భూములను. ఓ భూములు ఆక్రమించుకున్న వాళ్ళపై చర్యలు, ఓ భూములను ఆక్రమించుకున్న వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. ఓ భూములు ఆక్రమించుకున్న వాళ్ళపై చర్యలు కాపాడండి ఓ భూములను అవార్డు రద్దు చేయాలి. భూముల రిజిస్ట్రేషన్లను నిజంగానే కబ్జా జరిగింది. అదే కాకుండా వేరే వాళ్ళు కూడా వేరే ప్రజాప్రతినిధి మాజీ ప్రతినిధి మనుషులు కూడా అక్కడ ఆక్యుపై చేసుకుని ఉన్నారని అక్కడ చెప్పడం జరిగింది. ఇందులో దీనికి రిజిస్టర్ చేసి సబ్ రిజిస్టార్ మీద వెంటనే చర్య తీసుకోవాలి. అదేవిధంగా వక్ఫ్ ఆస్తులు కాపాడడానికి ఉన్న వక్ఫ్ బోర్డు వారి మీద చట్టపరమైన చర్యలు ఎంత పెద్ద అధికారులను కానీ చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పి మేము ఆవాజ్ కమిటీగా మేము ఖండిస్తున్నాము. అంతేకాక గతంలో మన మాజీ ఎమ్మెల్యేగా ఉండి ముస్లింల ప్రాతినిధ్యం వహిస్తూ ఎమ్మెల్యే ఆయన అంతేకాక వక్ఫ్ బోర్డు డైరెక్టర్ కూడా ఇలా ఇతరుల అదే తన పార్టీకి సంబంధించిన వాళ్ళకే అప్పచెప్పడం అనేది చాలా దురదృష్టకరము, చాలా దౌర్భాగ్యమైన విషయము. అందువలన దీనివల్ల క్షుణ్ణంగా ఇచ్చేసి ఏదో యాక్షన్లు అవి ఇవి చేయకుండా దీనికి భవిష్యత్తులో కూడా వేరే ప్రాపర్టీలు చాలా ఉన్నాయి. సస్పెండ్ అయితే రాద్దాం. ప్రత్యేకంగా ధన్యవాదాలు. నా పేరు రాగిరి చంద్రప్ప, రాష్ట్ర అధ్యక్షులు ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ మరియు రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ కర్నూలు జిల్లాకు సంబంధించి జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి వెంకటలక్ష్మమ్మ గారిపై గత కొద్ది రోజులుగా అనేకమైనటువంటి ఆరోపణలు అవాస్తవం అని చెప్పేసి మేము ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. బీసీ వెల్ఫేర్ అయినటువంటి వెంకటలక్ష్మమ్మ గారు ఈ జిల్లాకు ఇచ్చేసి